చర్యాల పట్టణ కేంద్రంలో శ్రీ కనక దుర్గామాత ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మోగుళ్ల రాజరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజరెడ్డి మాట్లాడుతూ చర్యాల మండల ప్రజలను మరియు జనగామ నియోజకవర్గ ప్రజలను దుర్గమ్మ తల్లి చల్లగా చూడాలని ఆయన అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో బాగుండాలని ఆ తల్లిని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొమ్ము నరసింగారావు, ఉడుమల భాస్కర్ రెడ్డి, కాటం మల్లేశం, వెంకటేశం, ఆలయ ధర్మకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరకు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలిసి చర్యాల పట్టణ ప్రజలకు మరి నాయకులకు, కార్యకర్తలకు, అమ్మలకు, అక్కలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ గుడి దాతలు గుడి ఎవరైతే ఉన్నారో కమిటీ వీళ్ళు పిలిచి ఆ రోజు మా దగ్గరకు వచ్చి ఈ గుడి ముందట ఒక షెడ్డు కావాలని కోరిన వెంటనే నేను వాళ్ళకు శాంక్షన్ చేయడం జరిగింది. చేసి 15 రోజులనే ఒక 3.5 లక్షలతో వారికి నిర్మాణం చేయించి ఇవ్వడం జరిగింది. వారు వచ్చి అడిగిన వెంటనే నేను ఇవ్వడం జరిగింది. కావున దుర్గామాత ఆశీస్సులు ఈ పట్టణ ప్రజలందరికీ, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, మంచి ఎల్లవేళలా శుభం జరగాలని కోరుతున్నాను. కాంగ్రెస్ వైస్ చైర్మన్ గారు మోగుళ్ల రాజిరెడ్డి గారు రేవంత్ రెడ్డి ఆశీస్సులతోటి, కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతోటి మొదటిసారి ఇక్కడ గుడి నిర్మాణానికి రావడం చర్యల పట్టణ ప్రజలందరూ ఆనందదాయకమైన విషయం. కాబట్టి చర్యల పట్టణము మరియు పరిసర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు పాలు పంచుకోవాలని చెప్పి, భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని చెప్పి ఆశిస్తూ ఎల్లవేళల కనకదుర్గమ్మ ఆశీస్సులు ఇక్కడ చర్యల పట్టణ ప్రాంత వాసులకు ఆశీస్సులు కలగాలని చెప్పి మనసా వాచ కర్మేణ కోరుకుంటున్నాం. చర్యల ప్రాంతంలో సందర్భంగా మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మోగుళ్ల రాజిరెడ్డి గారు చర్యాల పట్టణానికి సంబంధించిన దుర్గామాత కమిటీ సభ్యులతో పాటు అందరూ కూడా ఒక చేసిన విజ్ఞప్తిని వెంటనే స్పందించి మరి సుమారు 3,50,000 అంచనాలతోటి ఒక షెడ్ వేయడం వల్ల దుర్గామాత ఆలయానికి ఒక పెద్ద కళ వచ్చి ఉన్నది. కావున భవిష్యత్తులో కూడా మరి వారు మరిన్ని కూడా మన ప్రాంతంలో ఎక్కడున్నా మరి ఏ అవసరాలు ఉన్నా కూడా వారు చేయుతున్న ఇలాగనే అందించాలని చెప్పేసి మనసారి ఊరుకుంటూ చర్యల్లో పట్టణ ప్రజలందరూ కూడా మరి సుఖ సంతోషాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవాలి. ఎలాంటి మరి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కూడా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటాను.